రైట్, ఒకప్పుడు జనంతో కలకలలాడినటువంటి ఆ బస్ స్టాండ్ ప్రాంగణం శిథిలాల గుట్టగా మారిపోయింది. ఆ బస్ స్టాండ్కి ఆ ప్రాంత వాసులకు 50 ఏళ్ల అనుబంధం ఉంది. కానీ ఇప్పుడు అది శిథిల సాక్ష్యంగా మారిపోయింది. గార్ల మండల బస్ స్టాండ్ దుస్థితిపై బిగ్ టీవీ స్పెషల్ స్టోరీ. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలో 50 ఏళ్ల క్రితం కళకళలాడిన బస్టాండ్ ఇప్పుడు నిర్జీవంగా మిగిలింది. గోడలు కూలిపోయాయి, పైకప్పు నెర్రలు వారింది, చుట్టూ చెత్త చెదారం పేరుకుపోయింది. ఒకప్పుడు వందల మంది ప్రయాణికులతో నిండిన ఈ ప్రాంగణం ఇప్పుడు పాడుబడిన శిథిలంగా దర్శనమిస్తోంది. ఈ బస్టాండ్ కేవలం కట్టడం కాదు, సుమారు 20 గ్రామాలకు ఇదే ప్రధాన రవాణా కేంద్రం. దాదాపు 50,000 మంది జీవితాలు ఈ ఒక్క బస్టాండ్ చుట్టే తిరుగుతాయి. కూలికి వెళ్లే తల్లి, బడికి వెళ్లే బిడ్డ, ఆసుపత్రికి పోయే వృద్ధుడు, అందరికీ ఈ బస్టాండే దిక్కు. కానీ నిలబడేందుకు నీడలేదు, కూర్చునేందుకు బెంచీ లేదు, చుక్క నీళ్లు దొరకని దుస్థితి. గార్ల మండలంలో 20 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి దాంట్లో గార్లలో సెంటర్లో బస్ స్టాండ్ అనేటువంటిది లేదు. బస్ స్టాండ్ ఉన్నా కూడా దానికి సరిపోయినటువంటి సౌకర్యం లేదు. బస్ స్టాండ్ కూలిపోవటంతో ఇప్పుడు రోడ్డే ప్రయాణికులకు దిక్కయింది. చురుక్కుమనే ఎండలు, వణికిపోయే వానలు, దోసుకొచ్చే వాహనాల నడుమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గంటల తరబడి వారు చేస్తున్న ఎదురు చూపులు ఏ అధికారికి పట్టడం లేదు. ఇది ఏమైనా కానీ ప్రైవేట్ వెహికల్లకు, ప్రైవేట్ వాహనాలకు, అదేవిధంగా ఇతరులకు ఉపయోగపడుతుంది. కానీ బస్సు ప్రయాణం చేసే ప్రయాణికులకు మాత్రం ఉపయోగం లేని పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు కళ్లు తెరిచి గార్లగడ్డపై కొత్త బస్టాండ్ నిర్మించి ఆ 20 గ్రామాల ఎదురు చూపులకు ఫలితాన్నివ్వాలని ఆశిద్దాం.